నమస్కారం అందరికీ. ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన పాత్ర అహంకారం, కోపం, చివరకు విమోచనతో ముగిసిన కథ శిశుపాలుడు కథ తెలుసుకుందాం. చేదిరాజు శృతదేవునికి ఒక బిడ్డ పుట్టాడు. కాని ఆ బిడ్డకు 3 కళ్ళు, 4 చేతులు, భయంకరమైన రూపం. రాజ్యమంతా భయాందోళన. అప్పుడు ఆకాశవాణి, ఈ బిడ్డని ఎవరైనా ప్రేమతో ఎత్తుకుంటే రూపం సరిగా మారుతుంది. అతన్ని చంపేది కూడా ఆ వ్యక్తే. శిశుపాలుడి బంధువులు అయిన కృష్ణుడు ఆ బాబుని ఎత్తుకున్నారు. అదే క్షణం అద్భుతం జరిగింది. 3 కళ్ళు, 4 చేతులు, అన్నీ సహజంగా మారాయి. కృష్ణుడు తన రూపం మార్చాడనే సంగతి శిశుపాలుడికి తెలుసు. కాని అతనిలో అసూయ, అహంకారం పెరిగాయి. కృష్ణుణ్ణి ఎప్పుడూ నిందించడం అతని అలవాటు. కృష్ణుడు మాట ఇచ్చాడు. యుధిష్ఠిరుడు చేసిన మహారాజసూయ యాగంలో అగ్రపూజ గౌరవం కృష్ణుడికి ఇచ్చారు. దీంతో శిశుపాలుడి కోపం ఆకాశాన్ని తాకింది. సభ మధ్యలోనే కృష్ణుణ్ణి తీవ్రంగా దూషించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కాదు, అనేకసార్లు. కృష్ణుడు 100 దూషణలు సహించాడు. కాని శిశుపాలుడు ఆగలేదు. 101వ నిందించగానే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఒక క్షణంలో శిశుపాలుడి జీవితం ముగిసింది. కృష్ణుడి చేత వధించబడిన వెంటనే శిశుపాలుడి ఆత్మ కృష్ణునిలోనికి లీనమైంది. అతడు అసలు జయ విజయుల అవతారమని, తన శాప విమోచన పూర్తయిందని అందరూ గ్రహించారు. ఇలా అహంకారం, ద్వేషం, కోపం చివరకు వినాశనానికే దారితీస్తాయి. కృష్ణుని క్షమ, శాంత, ధర్మబోధ ఎప్పటికీ నిత్యమైనవి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.